రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రద్దీ విపరీతంగా పెరిగింది. సమ్మక్క సారక్క దేవతలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పస్రా మేడారం మధ్య వాహనాల రద్దీ నెలకొంది. జంపన్నవాగు దగ్గర పాప మిస్సింగ్ కలకలం రేపింది. తప్పిపోయిన పాపను మంత్రి సీతక్క చేరదీసింది. మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రద్దీ విపరీతంగా పెరిగింది. సమ్మక్క సారక్క దేవతలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పస్రా మేడారం మధ్య వాహనాల రద్దీ నెలకొంది. జంపన్నవాగు దగ్గర పాప మిస్సింగ్ కలకలం రేపింది. తప్పిపోయిన పాపను మంత్రి సీతక్క చేరదీసింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మొత్తం కూడా జన జాతరను తలపిస్తుంది. సెలవులు ఉండటంతో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు 2 లక్షలకు పైగా జనాభా జాతరకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఇటు పసరా మేడారమే కాదు, ఇటు తాడవాయి టు మేడారం మొత్తం రహదారులు మొత్తం కూడా వాహనాలతో నిండిపోయింది. భారీగా అయితే భక్తులు మేడారం చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రుల బృందం కూడా మేడారంలో పర్యటిస్తుంది. ఇటు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, శాఖ మంత్రి సీతక్కతో పాటు ఇటు దుద్దిల్ల ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ రోజు మేడారం వస్తున్న నేపథ్యంలో ఒక పక్క మంత్రులు రాక, మరో పక్క భక్తులు లక్షల రాక, వీటన్నిటితో కూడా మొత్తం మేడారం ప్రాంగణం మొత్తం జన జాతరను కల్పిస్తుంది. రహదారులు మొత్తం కూడా వాహనాలతో నిండిపోయాయి. భక్తులు భారీగా స్నానాలు చేయడం, ఇటు తల నీరాలు సమర్పించడం జరుగుతుంది. అక్కడ నుంచి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకొని ఇటు ఇటు మొక్కులు చెల్లిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా భారీగా జనం పోగవటంతో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్, రెవెన్యూ అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో అయితే భక్తుల రాకడా మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం జన జాతర అంతా తలపిస్తుంది. ఇటు మేడారంలో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క జంపన్నవాగు వద్దకు వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఉండటం, ఆ పాపని హక్కున చేర్చుకోవడం అయితే మొత్తం కూడా హక్కున చేర్చుకోవడమే కాదు, తను అక్కడ నుంచి పిలిపించారు. తల్లిదండ్రులు కూడా ఎవరైనా చిన్న పిల్లలతో వచ్చినప్పుడు భారీగా భక్తులు జనాలు ఉన్న నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారి పిల్లల్ని వారు చాలా అబ్జర్వేషన్ చేసుకుంటూ వారిని మిస్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీతక్క కూడా ఇటు కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో సీతక్క దగ్గర ఉన్న ఆ పాపని వారి తల్లిదండ్రులు కూడా కొంత సంతోషాన్ని అయితే ఇచ్చింది. ఒక మంత్రిగా ఉంది కూడా ఒక పక్క బిజీగా ఉంది, మంత్రుల రాక ఏర్పాట్లు, ఒక పక్క మేడారం అభివృద్ధి పనులు ఎంత బిజీగా ఉన్నా కానీ తప్పిపోయిన పాపను హక్కున చేసుకొని వారి సీతక్క అప్పచెప్పడం అయితే ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మేడారం ప్రాంగణం మొత్తం కూడా భారీగా జనం వస్తున్న నేపథ్యంలో మేడారం మొత్తం కూడా జన జాతరను తలపిస్తుంది. సిరిసాగర్, అయితే చంద్రశేఖర్, ఇప్పుడు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇంకా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు మేడారంస్కి? మేడారానికి ఇప్పుడు వరుస సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఇంకోటి జాతర సమయం కూడా దగ్గర ఉంది. ఆ జాతర సమయంలో కుటుంబ సమేతంగా రావాలంటే కొంత ఇబ్బందులు అవుతున్నాయి నేపథ్యంలో ఈ సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో ఇటు పిల్లలతో తల్లిదండ్రులంతా కూడా ఆ మేడారానికి కొంతమంది బస్సుల ద్వారా, కొంతమంది ప్రైవేట్ వాహనాల ద్వారా వస్తున్నారు. భారీగా వస్తున్న వాహనాలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. ప్రతి 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఒక చెక్ పోస్ట్ లాగా పోలీసులు అక్కడ ఉంటూ ఎక్కడికక్కడికి ఏమైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే ట్రాఫిక్ క్లియరెన్స్ అయ్యి ప్రశాంతంగా కూడా భక్తులు
మేడారం చేరుకొని అక్కడ కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకునే విధంగా అయితే పోలీసు యంత్రాంగం మొత్తం అన్ని ఏర్పాటు చేశారు. పోలీసు యంత్రాంగమే కాదు, ఇటు అన్ని శాఖలు కూడా మేడారం జాతర నిర్వహణలో పాల్గొంటున్న అన్ని శాఖలు కూడా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడికి వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అయితే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా పనిచేస్తున్నది అయితే కనిపిస్తుంది. అంతేకాదు వస్తున్న భక్తులకు ఎలాంటి అత్యవసర వైద్య సేవలు అవసరమైతే వైద్య సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆ వైద్య శిబిరాల ద్వారా అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ అందించడానికి కూడా మొత్తం కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎందుకంటే ఈ రోజు చూస్తే 2 లక్షలకు పైగా జనాభా వచ్చే అవకాశం ఉందని ఇటు అధికారులు అంచనా వేశారు. ఇదే కాదు, వరుసగా కూడా రోజు 1 లక్షకు పైగానే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం కూడా వరుస సెలవులు కావడంతో వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మీ అమ్మాయినా మీ అమ్మాయినా అలిగినవా వాళ్ళ మీద ఇదేనా ఫోటో? నువ్వేనా? డీటెయిల్స్ రాసుకొని వీళ్ళ ఫోన్ నెంబరు, వీళ్ళ ఫోటో చెప్పు, డీటెయిల్స్ చెప్పు. ఎక్కడ తప్పిపోయింది? స్నానం చేద్దామని గుండం దగ్గరికి పాపని డ్రెస్ చేంజ్ చేసుకుందామని పాపని ఈయన దగ్గర వదిలేసిపోయినాడు. మా తమ్ముడు వచ్చి మాట్లాడేసరికి పాప వెళ్ళిపోయింది. అంటేనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు మా అందరికి తెలియజేయడం జరిగింది. తర్వాత వాళ్ళ పాపను అక్కడ పెట్టడంతో వెతుక్కుంటూ వచ్చి వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు. ఓకే, ఎవరు కూడా పిల్లల్ని దయచేసి వెంట పెట్టుకొని రండి. పిల్లలైనా పెద్ద మనుషులైనా. ఇప్పుడు కూడా ఒక వైరక్ సంబంధించినటువంటి అమ్మ ఇక్కడ మిస్ అయితే వాళ్ళ మనవడు వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ దారి మీద ఉంది కాబట్టి దొరికింది. ఒకవేళ ఎవరైనా దారి తప్పినా ఎవరు ఆందోళన చెందకుండా ఎక్కడ పోలీసు వాళ్ళు కనపడితే ఇట్లా మా వాళ్ళను నేను మిస్ అయిపోయినా అంటే తప్పిపోయినా నన్ను మా వాళ్ళకు చేర్చండి అని చెప్తే మేము తప్పకుండా మా పోలీస్ అధికారులు మా మిస్సింగ్ టీం అంతా అందుబాటులో ఉంటుంది. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులకు చేర్పిస్తాం. ఇప్పుడు రోడ్లు కూడా చాలా పెద్దగా వెడల్పోయినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మిస్ అయినా కూడా భయపడకండి. యూనిఫామ్లో ఉండే పోలీస్ అధికారులు అని పోలీస్ సిబ్బంది ఎవరు కనిపించినా మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా సురక్షితంగా మీ ఇళ్ళకి చేర్పించే బాధ్యత మేము తీసుకుంటాం.